వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. జగన్ జిల్లా టూర్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేయనున్నారు. కాకానిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా అదే సమయంలో కాకానిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. జగన్ పర్యటనకు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్కు 3, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మునీంద్ర, అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన లాఠీ చార్జ్ వంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తా ఉన్నాయి. మొత్తం అంటే మొట్టమొదటిసారిగా ఆయన జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి గతంలో జరిగినటువంటి ఇంటి పైన దాడికి సంబంధించినటువంటి విషయంలో ఆయన పరామర్శించేందుకు ఈ రోజు జగన్ పర్యటన అనేది జరుగుతా ఉంది. అయితే ఇప్పటికే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని ములాఖత్ ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించేందుకు భాగంగా ఆయన అంటే ఇంటికి సంబంధించినటువంటి కొంత దూరంలో ఉన్నటువంటి రోడ్డు పైన వచ్చి ఆయనకు స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నటువంటి ప్రాంగణానికి వచ్చి అక్కడ స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అక్కడ చెప్పడంతో వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చాం, అది స్వాగతం పలికి అక్కడికి తీసుకువెళ్లే దానికి వచ్చానని చెప్పి కూడా వినకుండా వారందరూ అంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా అభిమానులందరూ వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. లాఠీ చార్జీని చేసిన తర్వాత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎప్పుడు కూడా లేని విధంగా ఆంక్షలు విధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రేణులు అందరినీ కూడా లాఠీ చార్జీ చేసినటువంటి ఘటనకు సంబంధించి ఆయన కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా భారీ సంఖ్యలో నెల్లూరు నగరానికి చేరుకోవడంతో పాటు ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ముళ్ళ కంచెలు వేసి వారందరినీ కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలకు వెళ్లనీయకుండా పూర్తి స్థాయిలో నిలువరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి జగన్మోహన్ పర్యటనకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి భద్రత సంబంధించినటువంటి విషయాల్లో ఇటు స్థానికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ అవసరాల నిమిత్తం అదేవిధంగా ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి కొంతమంది రోగులు కూడా వారందరూ రోడ్లన్నీ ఎక్కడికక్కడ మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు కూడా పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం అంటే కనీసం ఇటు అవసరాల నిమిత్తం కూడా వెళ్ళడానికి పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులు తీసుకున్నటువంటి చర్యలపైన కూడా
స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు మరికొద్ది సేపట్లో ఆయన నెల్లూరు నగరానికి చేరుకుని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించబోతున్నారు. అయితే నెల్లూరు నగరంలో సుజాతమ్మ కళ అంటే కొండాయిపాలెం గేటు దగ్గర నుంచి అయ్యప్ప గుడి సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చేందుకు వారందరూ నెల్లూరు నగరానికి చేరుకున్నారు. అయితే ఎక్కడ అంటే కేవలం 100 మందితో మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ వెళ్లి పరామర్శించేందుకు పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. అదే విధంగానే పోలీసుల అనుమతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి పర్యటన జరగాలి. ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి అంటే ఇటు జన సమీకరణ చేసినా లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పనుల్లో పాల్గొనేదానికి ప్రయత్నించా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా బనాయిస్తామని చెప్పి ఇప్పుడు పోలీసులు గట్టి నిఘా వేశారు. దాదాపుగా 900 మంది పోలీసు సిబ్బందితో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో వారు అందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ఎక్కడా కూడా అంటే డ్రోన్ కెమెరాలతో నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి జగన్ పర్యటనను అనువనును కూడా చిత్రీకరించి మొత్తం పోలీసులు బందోబస్తు మధ్య జగన్ పర్యటన జరుగుతుంది. గ్రేసి రైట్ మునీంద్ర, థ్యాంక్ యూ. భారీ పోలీసు బందోబస్తు